Hi friends, SBI Clerk Mains. Yes, question paper number 19. రండి చూద్దాం వన్ బై వన్. ఎక్కువ సమయం తీసుకోను, కూల్గా చూద్దాం. పేపర్లో ఫస్ట్ 51 నుండి 56 వరకు మనం రీప్లేస్మెంట్ అడుగుతున్నాడు, లైక్ క్లోజ్ టెస్టే. 57కి వచ్చినప్పుడు స్వాప్ అంటాం దీన్ని. 51 నుంచి చూసినప్పుడు 57 వరకు మనకి ఏం కనపడ్డాయి? దట్ ఈజ్ క్లోజ్ టెస్ట్ కనపడుతోంది. 51 టు 56 క్లోజ్ టెస్ట్ ఉంది. మరి 57 నుంచి 61 వరకు మనకి సెంటెన్స్ స్వాప్ కనబడుతోంది. 62 నుండి 65 వరకు ఫిల్లర్ కనబడుతోంది. 66 నుండి 74 వరకు ఆర్సీ చూసినాం. అండ్ ఇట్ ఈజ్ ఎర్రర్ లొకేషన్ చూస్తున్నాం. 75 నుండి 78 వరకు ఎర్రర్ లొకేషన్ కనపడుతోంది. అంటే ఇప్పుడే మనకు అర్థమవుతోంది, స్వాప్లో మార్కులు ఉన్నాయి, ఫిల్లర్స్లో మార్కులు ఉంటాయి, ఎర్రర్ లొకేషన్లో కూడా మార్కులు కనబడుతున్నాయి. 79 టు 82, 79 టు 82 అగైన్ కాలమ్ ఫిల్లర్, సెకండ్ టైం ఫిల్లర్ కనబడుతోంది. 83 నుండి 87 వరకు మరొక ఆర్సీ, ఈజీగా చేసే ఆర్సీ కనపడుతోంది. 88 జంబుల్డ్ రీప్లేస్మెంట్, 89 జంబుల్డ్ రీప్లేస్మెంట్, 90 జంబుల్డ్ రీప్లేస్మెంట్. సో అక్కడి నుంచి 88 నుండి 90 వరకు పారా జంబుల్డ్లో రీప్లేస్మెంట్ అడుగుతున్నాడు. చెప్పుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పేపర్ చేసేటప్పుడు ఏ మోడల్ మనం ముందుగా ఎంచుకోవాలి, ఏ మోడల్ ముందుగా చెయ్యాలి అనేటువంటిది ముఖ్యమైన పాయింట్. మీకు ఇందులో ఏది ఫీజిబుల్ అనుకుంటారో దానితో స్టార్ట్ చేయడం మంచిది. టఫర్ ఉన్నవి చివరిగా తీసుకోండి, ఈజీ అనుకునేవి ముందుగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 టు 65 చూద్దాం ముందుగా. యూ కెన్ డాష్ ఇన్ లైఫ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ అని అంటున్నాడు. ద డాష్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి మన దగ్గర ఏముండాలి? గట్స్ ఉండాలి. కానీ బిగిన్ ఇన్ అని అనలేం. ఎస్, బర్డెన్ కాదు. ఇక థర్డ్ వన్లోకి రండి, కరేజ్ కనపడుతుంది. అదేవిధంగా మిత్రులారా, సక్సీడెడ్ ఇన్, ఫెయిల్ ఇన్ అని నేర్చుకున్నాం మనం. సక్సీడ్ అనేటువంటి పదంతో ఇన్ రావడం కరెక్ట్. కావున వీ కెన్ గో విత్ ద థర్డ్ ఆప్షన్. యూ కెన్ సక్సీడ్ ఇన్ లైఫ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద కరేజ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. ద న్యూ CEO వాంట్స్ టు సక్సీడ్ బట్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ కరేజ్ టు బ్రింగ్ అప్ చేంజ్. దట్ ఈజ్ సక్సీడ్ మరియు కరేజ్, థర్డ్ ఆప్షన్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 63లోకి వెళ్తున్నాం. లేమ్ ఎక్స్క్యూజెస్ అంటాం, అందరికీ తెలుసున్న పదం. కాబట్టి ఎగ్జామ్ని క్లియర్ చేయలేదని కూడా అంటాం. సో దట్ మనకి డైరెక్ట్గా ఆన్సర్ దొరుకుతోంది. హీఈస్ మేకింగ్ లేమ్ ఎక్స్క్యూజెస్ టు సేవ్ హిజ్ ఫేస్ బికాజ్ he could not clear the exams. Don't come to me for excuses. Lame apologies అనలేము. Lame excuses కుంటి సాకులు చెప్పడము. I had already told you to keep your head clear before you start working. Absolutely రెండిటిలోనూ కూడా excuses clear suitable అయింది. That is the fourth one. It dash that the thief had plus V3 రావాలి.
హ్యాడ్ ప్లస్ V3 రావాలి అంటే ఒకే ఒక్క V3 కనపడుతోంది, అది ఎంటర్డ్. ఇక హ్యాడ్ ప్లస్ V3 లా సూటబుల్ అయ్యే మరొక పదం లేదు మిత్రులారా. ఇట్ సీమ్స్ దట్ ద థీఫ్ హ్యాడ్ ఎంటర్డ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద బ్యాక్. సో సీమ్స్ ఎంటర్డ్ సూటబుల్ అయింది. హిజ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, హిజ్ సీక్రెట్ జెస్చర్స్, కనెక్షన్స్ ఏదైనా కావచ్చు. అండర్ డాష్ ట్రబుల్ అన్నాడు, సివియర్ అయిన చూద్దాం. హిజ్ సీక్రెట్ డాష్ విత్ స్మగ్లర్స్, స్మగ్లర్స్ తో ఏమి కలిగి ఉంటాడు, కనెక్షన్స్ కలిగి ఉంటాడు. విత్ ద స్మగ్లర్స్ హావ్ బ్రాట్ హిమ్ అండర్ సివియర్ ట్రబుల్, కరెక్ట్. ద డివైస్ నీడ్స్ ప్రాపర్ కనెక్షన్స్ టు వర్క్, అదర్వైజ్ ద డివైస్ విల్ హీట్ అండ్ మేక్ సివియర్ నాయిస్. కనెక్షన్స్, సివియర్ అనే పదాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇక్కడ. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఈ విధంగా 60 to 65 మనకి ఈజీగా వర్కౌట్ అయింది. ఎగ్జామ్ చేసేటప్పుడు ఈ విధమైన స్ట్రాటజీతో దేన్నైతే మనం ముందు ఈజీగా చేయగలమో దాన్ని ట్రై చేయడం వల్ల ఎగ్జామ్ పేపర్ చేసేటప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 4 or 5 కరెక్ట్ అవగానే అది మంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీలో 60 to 65 బాగా వర్కౌట్ అయింది. నా మనం మళ్ళా కావాలంటే మరొక ఫిల్లర్కి వెళ్ళొచ్చు ఇదే ఆనందంలో. దట్ ఈజ్ 79 to 82. ఎస్, హై క్వాలిటీ రీసెర్చ్ అని అనొచ్చు. కాబట్టి డి అన్ని రకాలుగా కనపడుతోంది. కాబట్టి ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి అన్న విషయం మనం చూడాలి. ఆర్టికల్స్ ఆర్ ఎగ్జాంపులరీ అనవచ్చా, కాదు. ఇండికేటివ్ కానీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హై స్టాండర్డ్, నో, హై క్వాలిటీ రీసెర్చ్ published in the journal over the last decade. That is the representation. The articles are representative of the high quality research ki. Kabatti C and D తీసుకుంటున్నాను. తెలియకపోతే స్కిప్ కొట్టాలి, కన్ఫ్యూజన్ ఉన్నా స్కిప్ చేయాలి. ద హిస్టరీ ఆఫ్ పొలిటికల్ డైరీ, పొలిటికల్ జర్నల్ చూద్దాం. తెలియదు అది ఏం వాడాలి. మైట్ యూజువల్లీ బి డివైడెడ్ ఇంటూ, రెండవది ఈ అవ్వాలి. ద పీరియడ్స్ ప్రీ అండ్ పోస్ట్ హఫింగ్టన్. పొలిటికల్ బ్లాగింగ్ అనగలమా, పొలిటికల్ జర్నల్ అనగలమా అని ఆలోచిస్తున్నప్పుడు ఎస్ ద హిస్టరీ. చివర చూడండి, ఇంటూ ద పీరియడ్స్ ఆఫ్, మేబీ డివైడెడ్ ఇంటూ. కేటగరైజ్డ్ అనే పదం లేదు, కానీ పైన ఏమైనా ఇచ్చాడా. The history of political diary might usually be categorized into అని అనలేను. కాబట్టి బ్లాగింగ్ కాదు, నేను జర్నల్ అండ్ డివైడెడ్కి వెళ్తున్నాను. ఏఈ కీలో తేడా ఉంటే కరెక్ట్ చేసుకోండి. మార్షల్ హ్యాజ్ ఫోర్జ్డ్ ఏ డాష్ అండ్ నౌ మేక్స్ ఎనఫ్ మనీ టు రన్ ఏ స్మాల్ టీమ్ ఆఫ్ రిపోర్టర్స్ హూ హ్యావ్ మేడ్ an influence, an impression, an impact by sniffing out political scandal and conspiracy. బయటికి తీసుకురావడం ద్వారా ఇంపాక్ట్ తీసుకొచ్చారు. ఇన్ఫ్లుయెన్స్ ఇంప్రెషన్ కాదు. ఇంపాక్ట్ అంటే ఆటోమేటిక్గా ఎఫ్ అవుతోంది. మరి ఎఫ్ అయినప్పుడు ఏ ఎఫ్ సూటబుల్ అవుతుందేమో చూద్దాం. మార్షల్ హ్యాజ్ ఫోర్జ్డ్ ఏ రెప్యుటేషన్ అండ్ నో మేక్స్ ఎనఫ్ మనీ టు రన్ ఏ స్మాల్ టీమ్ ఆఫ్ రిపోర్టర్స్ who have made an impact. ఇంపాక్ట్ ఏం తయారు చేశారు వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇంప్రెషన్ కాదు. ఏ అండ్ ఎఫ్. 65 million people means that nearly 1 in 100 people in the world is a dash person, is a displaced person or refugee. ఖచ్చితంగా బి అయి ఉండాలి. We are now facing the worst refugee crisis in history. Worst refugee dilemma in history. వరస్ట్ రిఫ్యూజ్ క్రైసిస్ ఇన్ హిస్టరీ. రిఫ్యూజీ క్రైసిసే తప్ప డైలమా కాదు. దట్ ఈజ్ ఏ డిస్ప్లేస్డ్ పర్సన్. వాడే రిఫ్యూజీ బి అండ్ ఈ. సో దట్ ఈ విధంగా 79, 82 చూసాం.
Now, my dear friends, I am going to 57 to 61. That is a sentence swap. టైం తీసుకుంటుంది కానీ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. టెలిహెల్త్ ఈజ్ డిస్క్రైబింగ్ అనలేను, ఈజ్ డిస్టింగ్విషెస్ అని అసలు అనలేను, కాబట్టి ఏలాగే ఉంది. టెలిహెల్త్ ఈజ్ సమ్ టైమ్ డిస్కస్డ్ ఇంటర్చేంజబుల్లీ విత్ టెలిమెడిసిన్, ద హెల్త్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్, describing remote clinical services such as diagnosis and monitoring, defining telemedicine only, distinguishes telehealth from telemedicine in its scope. No. Administration as distinguishes telehealth from telemedicine in its scope, defining telemedicine only, describing remote clinical services as diagnosis and monitoring, while telehealth includes preventive, promotive, and curative care delivery. So that B becomes C, C becomes B, that is ACB. T8. Binge drinking is a style of drinking. Binge drinking is a style of drinking. Overlaps, no. That is popular in several countries worldwide. So start with B. Binge drinking is a style of drinking that is popular in several countries worldwide. అంటే B తో స్టార్ట్ చేయాలంటే BAC అయి ఉండాలి. Overlaps somewhat with social drinking since it is often done in groups, but the degree of intoxication, however, varies between and within various cultures that engage in this practice. That is BAC, third option. 59. Organic farming methods based on naturally occurring biological process. మరొక్కసారి B తో స్టార్ట్ అయింది మిత్రులారా. Organic farming methods combine scientific knowledge of ecology and some modern technology with the traditional farming practices. C తో బాగుంది. Based on naturally occurring biological process, while conventional agriculture uses synthetic pesticides and water soluble synthetically purified fertilizers. One more time, organic farming methods combine scientific knowledge of ecology and some modern technology with traditional farming practices based on. So that B place lone undali, C and A change avali, that is CBA. Question number 60. Cryptocurrency is a subtype of digital currency and a digital asset that relies on cryptography to chain together digital signatures of asset transfers, peer-to-peer networking and decentralization. In some cases, a proof of work or proof of stake scheme is used to create and manage the currency. అన్ని బాగానే కనపడుతున్నాయి. Cryptocurrency is a subtype of digital currency and a digital asset. A తో స్టార్ట్ అయింది. That relies on cryptography to chain together digital signatures of asset transfers, peer-to-peer networking and decentralization. In some cases, a proof of work or proof of stake scheme is used to create and manage the currency. That is ABC. NASA scientists have designed an ape-like robot that can go into places dangerous.
Yes. For moving across rough terrain and rubble of survivors, human rescuers. No. NASA scientists have designed an ape-like robot that can go into places dangerous. ఏ అన్నప్పుడు రెండే ఉన్నాయి, అది ఏబిసి అని అయి ఉండాలి, ఏసీబీ అనాలి. ఫర్ హ్యూమన్ రెస్క్యూయర్స్ అండ్ execute tasks such as lifting debris of survivors moving across rough terrain and rubble, but can also pick up and manipulate object, that is ACB. Now, స్వాప్ అయింది. మనం అనుకున్నాం కదా ఈ ఆర్సీ ఈజీగా ఉంటుందని. 83లోకి వెళ్దాం. చదవలసిన అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళి చూద్దాం. వాట్ ఈస్ ద ప్యాసేజ్ కన్సర్న్డ్ అబౌట్, పిక్ అవుట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ అన్నాడు. The passage is concerned about organisms to soil that decompose organic materials. It is also concerned about the effects on these organisms due to climate changes. The passage is also concerned about natural resources. It also concerned about health of soil. 4 ఒకేలా ఉన్నాయి, చూద్దాం. కానీ 4 లేవు ఇక్కడ. 84. Who are confronted with the climate change according to the narrator? The organisms present in soil, Dr. Martin Shadler and all the people. Wow. అది ఏబిసియా ఏసీబియా అని అడుగుతున్నాడు. స్వాప్ చూద్దాం. On the one hand, they are confronted with the challenges of climate change, which consequences them. On the one hand, they are confronted with the consequences of climate change, which challenges them. 3 మారిపోయాయి. Confronted B తో స్టార్ట్ అవ్వాలి, with the consequences C అవ్వాలి, which challenges them B, C, A. B, C, A. That is the first option. 1, 2, 3 అడుగుతున్నాడు. అరబుల్, స్టిమ్యులేటివ్, సినారియో. చూద్దాం. ఒక యాడ్జెక్టివ్, ఒక వెర్బ్, ఒక నౌన్ వచ్చాయి. కెన్ ఆటోమేటిక్ గా కెన్ స్టిమ్యులేట్ అంటే D2 అవ్వాలి. D2 అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. కెన్ స్టిమ్యులేట్. తర్వాత ద క్లైమేట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆన్ ఎరబుల్ అండ్ గ్రాస్ ల్యాండ్ ప్లాట్స్. సినారియో కాదు కాబట్టి E1 అవ్వాలి. They create a scenario that F scenario అవ్వాలి. F3, D2, E1, F3. That is the second option. That is about the paragraph. One more. I am going with again the paragraph because we need to answer another 3 to 4 questions. ఫైనల్ ఎగ్జామినేషన్లో కావాలంటే మరలా రావచ్చండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాక కావాలంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. Largely unnoticed and in secret, an army of tiny service providers works below our feet. Wow. Army of tiny service providers works below our feet. Countless small insects, arachnids and other soil dwellers are indefatigably busy decomposing dead plants and other organic material and recycling the nutrients they contain. However, experts have long feared that these organisms, which are so important for soil fertility and the functioning of ecosystems, are increasingly coming under stress. On the other hand, they are confronted with the consequences of climate change, which challenges them with high temperatures and unusual precipitation conditions with more frequent droughts. On the other hand, they also suffer from over-intensive land use. If, for example, a meadow is turned into a field, soil animals find fewer niches and food sources there. Intensive ploughing, mowing or grazing, as well as the use of pesticides and large amounts of fertilizer also have a negative effect. But what happens when soil life is faced with both challenges at the same time? Until now, we know almost nothing about this, says Dr. Martin Shadler from the UFZ. Both he and his colleagues at the UFZ and IDIV have very good opportunities
to pursue such complex questions. The ecologist coordinates the global change experimental facility in Bad near Hale. Their researchers can stimulate the climate of the future on arable and grassland plots, usually with varying degrees of intensity. In large steel constructions, reminiscent of greenhouses without a roof or walls, they create a scenario that could be typical for the region between 70 and 100. It is about 0.6 degrees warmer than today. In spring and autumn, there is a 10% more precipitation, and summers are about 20% drier. A team led by Martin Shadler and a doctoral student Drew In has now investigated how these conditions affect mites and springtails. Both groups have many decomposers in their ranks, which play an important role in the nutrient cycles in the soil. What is the passage concerned about? Pick out the appropriate option. The passage is concerned about organisms in soil that decompose organic materials. It is also concerned about yes. I think only C ఒక్కటే లేదండి. The passage is also natural resources కాదు, health గురించి, soil of health, organisms correct, A correct, B correct, D correct, that is that one. 84, who are confronted with the climate change according to the passage? The organisms present in soil under our feet అన్నాడు. B, only B. What could happen if these organisms become extinct? అవి కనిపించకుండా పోతే మన పరిస్థితి ఏమిటి? The soil loses its fertility. మన కాళ్ళ కింద ఉన్న భూమిలో వారిన ఆర్గానిజమ్స్ నశించిపోతే ఫెర్టిలిటీ పోతుంది. ఆర్గానిక్ మెటీరియల్ స్టాప్స్ డీకంపోజింగ్, అది కూడా కరెక్టే. Soil can never become porous, leave it. There will be abundant nutrients for plants. One more time. The soil loses fertility, correct. Organic material stops decomposing. Soil నాశనం అవుతుంది కదా, కరెక్టే. C కూడా కరెక్టే. న్యూట్రియంట్స్ ప్లాంట్స్ లేదు. ఓన్లీ 3, A, B and C. యూస్లెస్ అవుతుంది అన్నాడు. BCA కరెక్ట్, మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందే. అలాగే D2, E1, F3 కూడా మాట్లాడుకున్నాం. నా అందరికీ కోరిక 88, 89, 90 ఏమిటి అని చూద్దాం. నా 51 to 56. Since the time Nostradamus, మంచి విషయాలు చెప్పాడు ఆయన, జరగబోయే విషయాలు చెప్పిన ఒక ప్రొఫెట్. మెట్రాలజిస్ట్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు డెసిఫర్ ద మిస్టరీ. మిస్టరీని డెసిఫరే చెయ్యాలి అంటే డీకోడే చెయ్యాలిగా. మిస్టరీ అంటేనే మిస్టరీ అన్నాడు కాబట్టి డెసిఫరే చేస్తాం, ఇంకేం చేస్తాం? ఇంకేం చేయలేం. ఎలాబరేషన్, ఎక్స్టెండ్, మిస్టరీ కదా, దాన్ని ఓపెన్ చేయాలి. డెసిఫర్ బాగానే ఉందండి. 5th one, the mystery of climate changes. Their objective has been to be able to precisely foretell, బాగుంది, the weather for the days to come. మళ్ళా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫోర్టెల్ అంటే ముందుగా చెప్పడం. చూడడానికి బాగుంది, అంతకంటే మంచి పదం ఏమైనా ఉందేమో చూద్దాం. ఫోర్టెల్, దట్ ఈజ్ ఫోర్కాస్ట్. ఫోర్కాస్ట్ మంచి పదమా, ఫోర్టెల్ మంచి పదమా అంటే ఫోర్కాస్టే. కాబట్టి ఫోర్కాస్ట్ వాట్? The weather for the days to come. In the past, meteorologists looked skywards to find the hints in the clouds. At present, their eyes are directed at the spots where the most intriguing climatic transformations come about, namely the final depths. Final depth కాదేమోండి, దట్ ఈజ్ టెర్మినల్ డెప్త్ అంటాం. అల్టిమేట్ టెర్మినల్, టెర్మినల్ డెప్తే, ఫైనల్ కాదు. ఫైనల్ కూడా కరెక్టే కానీ ఫైనల్ అంటేనే టెర్మినల్. Where swells, whirlpools and waves generate the patterns for the future weather. The most efficient way of getting hold of the ever-changing map of the swirling currents circulating their heat around the planet is from space. Weather satellites armed with complicated instruments. Satellites armed with కంటే equipped with అంటే బాగుంటుందేమో, పదం ఉందా? కరెక్ట్, equipped with, అది ఏంటది అలాగా.
ఎక్విప్డ్ విత్ కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎక్విప్ అవుతుంది కానీ ఆర్మ్ కాదు, ఫైటింగ్ కాదు కదా ఆర్మ్డ్ అనడానికి. Examine the surface and the bottom of the oceans and determine the exact height of water. The impressive advantage offered by satellite scanning is that measurements can be taken even in the most inaccessible parts of the oceans and can provide daily pictures of the water surface together with the planned wave height, planned calculated wave height, enumerated, amounted, scored. Wave height ni amount cheyaru, score cheyaru, enumeration, that is calculated wave height and wind speed. Besides being a priceless device for predicting climatic conditions for tourists, farmers or aviators, weather satellites also issue advance warnings against storms or typhoons which qualify, entitle and which enable the coastal population to protect themselves. వార్నింగ్ ఇస్తే వారిని వారు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అలా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఎనేబుల్ చేయాలి. దట్ ఈస్ ద థర్డ్ వన్. 51, 56 అన్న అయిపోయి. ఎస్, 75 to 78. ఎబోలా. ఇన్ ఫుల్, Ebola virus disease, formerly called as Ebola hemorrhagic fever, formerly called as Ebola hemorrhagic fever. Formerly called as Ebola hemorrhagic fever, contagious disease caused by a virus of the family Filoviridae that is responsible for a severe and often fatal viral hemorrhagic fever. ఎక్కడ దానికి తగ్గట్టుగా కిందేమి మనకి ఇవ్వలేదు ఏమిటండి? ఇంకెక్కడైనా తప్పుందాను. ఎబోలా ఇన్ ఫుల్, ఎబోలా వైరస్ డిసీజ్ formerly called as caused by a virus of the family that is called as అని అనకూడదు కదా, ఫార్మర్లీ కాల్డ్ యాజ్ తీసేయండి. కాల్ యాజ్, మేక్ యాజ్, కన్సిడర్ యాజ్, రిగార్డ్ యాజ్, నేమ్ యాజ్ లో యాజ్ ఉండదు. సెకండ్ వన్ లో ఎర్రర్ ఉంది, కింద ఇచ్చిన ఆప్షన్ లో కూడా ఎర్రర్ ఉంది. ద యాక్సిడెంట్, షూట్ డౌన్. కాల్ యాజ్, మేక్ యాజ్, కన్సిడర్ యాజ్, రిగార్డ్ యాజ్, నేమ్ యాజ్ లలో యాజ్ ఉండకూడదు అని నేర్చుకున్నాం. The accident shoot down of the Ukraine passenger jet is a glaring example of how the conflict between US and Iran can spiral out of control even when neither party wants it to. Neither party wants it to. The accident shoot down of the Ukrainian passenger jet is a glaring example of the conflict between US and Iran can spiral out of control even when neither party want. How the kaadu how తీసేయండి. Commentators disagree about the wisdom of killing Qasem Soleimani, the likely effects, what it says about Trump's approach to the Middle East, and what, if anything, America ought to do differently in the region. Commentators disagree about the timing and scale of the attacks suggest. The timing and scale of attacks అనేటప్పుడు అది ప్లూరలే కాబట్టి సజెస్ట్స్ కాదు, సజెస్ట్. The timing and scale of attacks suggests కాదు, suggest. Now 88. Farming is the main production activity in every village. Over the year, there have been many important changes in the farming is practiced.
బాగానే ఉంది. Over there have been many important changes. This is an important achievement అని ఎలా అంటాం? There have been many important changes. These have allowed the farmers to produce more crops from the same amount of land. This is an important achievement. What is important achievement? More crops from the same amount of land. అలా తీసుకురావడమే గొప్ప అచీవ్మెంట్. అలాగే దీస్ హ్యావ్ అలౌడ్ అన్నాడు. దీస్ ఏమిటి? మెనీ ఇంపార్టెంట్ చేంజెస్. మెనీ ఇంపార్టెంట్ చేంజెస్ బదులుగా దీస్ అప్లై చేశాం. allowed the farmers to produce more crops from the same amount of land. This is an important achievement అన్నాం. C becomes D, D becomes C, so that only CD. ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఇంపార్టెంట్ చేంజెస్ గురించి దీస్ హ్యావ్ అలౌడ్ తీసుకున్నాం. మరి అదేవిధంగా టు ప్రొడ్యూస్ మోర్ క్రాప్స్ ఫ్రమ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అన్నాం. ఇది పెద్ద అచీవ్మెంట్. అదే ల్యాండ్ మోర్ క్రాప్స్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అన్నాం. కాబట్టి సి అండ్ డి మారవలసిన అవసరం ఉంది. 89. Chinese manufacturers started exporting plastic toys to India. వెంటనే బికాజ్ ఆఫ్ ద cheaper prices అనగలమా? Chinese manufacturers started exporting plastic toys to India. Buyers in India have option to choose between India and Chinese toys. Because of the cheaper prices and new designs, Chinese toys became popular in Indian markets. Within a year, 70 to 80% of shops have replaced Indian toys with the Chinese. So that మిత్రులారా, Chinese manufacturers started exporting plastic toys to India. తరువాత C తీసుకోండి. అంటే C becomes B, B becomes C. The stock of food grains is mainly wheat, rice, procured and maintained. Procured and maintained కాబట్టి ఏబీలో మార్పు లేదు. Procured and maintained by the government through Food Corporation of India, FCI. ఆ FCI గురించి ఎక్కడ మాట్లాడాడంటే మళ్ళీ డీలో మాట్లాడాడు. The FCI purchases wheat, rice from the farmers in states where there is a surplus production and the farmers are paid with the pre-announced. కాబట్టి C becomes D, D becomes C. That is the third one. ఇక్కడ FCI గురించి మాట్లాడాడు. అదే FCI గురించి D లో స్టార్ట్ చేశాడు. కాబట్టి B తర్వాత D రావాలి, D తర్వాత C రావాలి. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. Now the last one, RC 66 to 74. మీకు తెలుసున్నది ఎప్పుడు కూడా RC చేసేటప్పుడు ముందుగా క్వశ్చన్స్ చూస్తాం. మయూరన్ పీరియడ్, క్రాఫ్ట్స్మెన్, బెనిఫిటెడ్, appropriate statement, what type of passage, forced labor was also widely frequent. Impetus గురించి అడుగుతున్నాడు, రెగ్యులేట్ గురించి అడుగుతున్నాడు, manifold. ఒకవేళ మీరు టైం లేదు అనుకుంటే లాస్ట్ 3 బిట్స్ చేసుకోవచ్చు. చదువుదాం. The Mayuran period witnessed gradual flourishing of trade both within the empire and abroad. Empire లోను అబ్రాడ్ లోను కూడా ఆ యొక్క మయూరన్ పీరియడ్ లో ట్రేడ్ బాగా పెరిగిందట. This gave an impetus to the production of a variety of goods by craftsmen and artisans. అందువల్లే విపరీతమైనటువంటి ప్రొడక్షన్ పెరిగింది. Who started employing an increasing number of hired laborers and slaves, and who had to work under full control of their masters. Slaves were also employed in agriculture and allied activities, mining, metallurgy, and certain other industries owned by the state. An officer of the state looked after the employment conditions of the slaves. Forced labor was also rampant on a wide scale, particularly in establishments owned by the state and also in other employments under the orders of the rulers. Officials of the state are local chiefs. Forced labor was also widely prevalent in agriculture. The craftsmen often formed their guilds, which did not only regulate the quality and quantity of products and their prices, but also laid down the rules concerning the terms and conditions of people employed. But these had to be in conformity with royal decrees,
prescriptions of the lawgivers and prevailing shibboleths. Kautilya, for example, fixed wages of artisans and also those of hired laborers, karmakaras, and slaves, dasas, which in practice were very low. He ordained that slaves and hired laborers under the employ of the state should be given particles of the rice and bad liquor. Forced labor was also widely prevalent during the period. The state of affairs materially changed during the period of witnessing declining of the Mauryan Empire. Frequent foreign invasions had resulted in the establishment of close contacts between traders of India and those of the Western countries. Besides, the period also witnessed an appreciable improvement of communication through both land and sea routes. With the flourishing of trade and expansion of markets, the demand for Indian goods increased manifold. As a result of these developments, the number of work people, including craftsmen, artisans, and slaves, swelled. Craftsmanship also involved a great deal of specialization. There are evidences of more than 36 kinds of workers living in Rajgiri alone, and as many as 75 occupations connected with various kinds of production. By the end of the Mauryan Empire, the craftsmen and artisans, many of whom also belonged to the Shudra Varna, had substantially gained in wealth and status. The craft guilds also acquired strength and secured a certain amount of independence. The membership of a guild provided security to their members and enhanced their status. The guilds fixed rules of work, quality and quantity of products, and fixed their prices. What is this situation of employment in the Mauryan period? The employees are mostly skilled persons who gained wealth. No, people were forced to become slaves and worked for minute wages. Second one, what happened to the goods produced by the craftsmen? The produced goods were sold in the local markets. They were paid less amount for the goods produced. The goods were imported to various Western countries, which laid good trade relations. Third option, in what way the Mauryan period benefited the people? The Mauryan saw various imports of goods to Western countries, correct? Many people got employment in this period, correct? Rendu correct ayinappudu all the options are correct. Fourth option. Question number 69. Pick out the most appropriate statement. There were few employment opportunities. Chala unnayandi, takku levu. People were forced to become slaves and made to work in various fields, correct? That is the second one. Forced labor. It is a serious one kaadu. Sarcastic ఏముందంటే డిస్క్రిప్షన్ ఉంది. ఏం జరిగిందో డిస్క్రైబ్ చేశాడు. లేబర్ ఇన్ దోస్ డేస్ డిస్క్రిప్షనే, దాన్ని అనలైజ్ చేయలేదు. మళ్ళా ఇన్ డెప్త్ పోలా. వైడ్లీ ప్రివలెంట్ అన్నాడు. ఫోర్స్డ్ లేబర్ ఎక్కువగా ఉండేది అని అర్థం. దట్ ఈజ్ ఫ్రీక్వెంట్ గా ఉండేది అని. ఇంపెటస్ అన్నాడు. బ్లాక్ అన్నా హిండ్రన్స్ అన్నా అర్థం ఒకటే వస్తుంది, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఎప్పుడైతే లేబర్ ఎక్కువగా పనిచేయడం మొదలు పెట్టారో అది చాలా ముందుకు వెళ్ళిందంటే ప్రోత్సాహకరంగా ఉంది, ఎంకరేజింగ్ గా ఉంది. క్యాటలిస్ట్. ఇంపెటస్ మీన్స్ కన్ఫ్యూజ్. సినానిమ్ ఆఫ్ ద వర్డ్ రెగ్యులేట్ అనే పదానికి సినానిమ్ అడుగుతూ ఉన్నాడు. కన్ఫ్యూజ్ చేయడం కాదు. వేవరింగ్ ఏమీ లేదు. దట్ ఈస్ అడ్మినిస్టరింగ్ అని అర్థం. నౌ 74. బికాట్ ద మ్యానిఫోల్డ్ అంటే చాలా ఎక్కువ సార్లు అని అర్థం వస్తుంది. అది మరి ఒక్కసారే జరిగితే సింగిల్ అని అంటాం. మ్యానిఫోల్డ్ మెనీ టైమ్స్, సింగిల్ ఓన్లీ వన్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్ట్రాటజీ తీసుకుని స్ట్రాటజీ ప్రకారం ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు ఎస్ వీ కెన్ డూ బెటర్. కాబట్టి మర్చిపోవద్దు, ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మంచిగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ 2 minutes స్ట్రాటజీకి టైం ఇవ్వండి. కావాలంటే మీరు చూసుకునేటప్పుడే బిట్ యొక్క స్ట్రెంగ్త్, స్టామినా చూడండి. అది ఒకవేళ టఫర్గా ఉంది అని అనుకుంటే దానికి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఏదైతే మీరు ఈజీగా చేయగలరో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఈరోజు మనం చేసేటప్పుడు సెకండ్ టైం ఫెయిలర్స్ కొంచెం టఫ్ అయ్యాయి, కానీ చివరిలో ఉన్నటువంటి రీప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా వచ్చాయి. అది ఎలా తెలుస్తుంది ముందుగానే నీకు అనేటప్పుడు? చదువుకునేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రోగ్రామ్ చేయండి, డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.